న్యూ ఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకేజ్ నోటీస్ జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష సోమవారం తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం 324 ప్రజాప్రతినిధి చట్టం 1951 సెక్షన్ 29A ప్రకారం రిజిస్టర్డ్ పార్టీ వేదిక నియామక ఆడిట్ అకౌంట్ సమర్పించాలని, అయితే న్యూ ఇండియా పార్టీ 2021-22, 22-23, 23-24 సంవత్సరాల ఆడిట్ అకౌంట్ వివరాలను సమర్పించకపోవడం వల్ల షోకేజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందన్నారు. ప్రతి పార్టీ వార్షిక ఆడిట్ అకౌంట్ రిపోర్ట్, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏటా సమర్పించడం తప్పనిసరి అని, సమర్పించకపోయిన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా షోకేజ్ నోటీసును ఇచ్చామని, పార్టీ అధికారి లేదా ప్రతినిధి నిర్దిష్ట సమయంలోపు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. తమ సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, స్పందించకపోతే గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వివరణ ఇవ్వకుంటే ఉన్న ప్రకటనలను దృష్టిలో పెట్టుకుని న్యూ ఇండియా పార్టీకి ఈ షోకేజ్ నోటీస్ జారీ చేయబడిందన్నారు.